హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం స్టైలిష్‌గా ఉండే బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్‌ని ఏ విధంగా కటింగ్, స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన మెజర్‌మెంట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను. ఎవరైనా కొంచెం డిఫరెంట్‌గా ఉన్న డిజైన్ ట్రై చేయాలనుకుంటే గనుక ఈ డిజైన్ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అలానే డబుల్ కలర్ కాంబినేషన్‌లో డిజైన్ అయితే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నెక్ కోసం అని చెప్పేసి నెక్ డిజైన్ కోసం మార్కింగ్ చేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ నెక్ కింద 1 ఇంచ్‌కి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. నెక్ సైడ్ మొత్తం కూడా ఇట్లా 1 ఇంచ్ డిజైన్ కోసం అని చెప్పేసి మార్కింగ్ చేసేస్తున్నాను. ఈ విధంగా లైన్ అయితే మార్కింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు క్యాన్వాస్ పేపర్‌ని తీసుకొని మనం ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద డ్రా చేసుకున్నామో దీన్ని ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ మీద డ్రా చేయాల్సి ఉంటుంది. కొంచెం డిఫరెంట్‌గా ఉన్న బ్లౌజ్ డిజైన్ ట్రై చేయాలనుకుంటే ఈ డిజైన్ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. క్యాన్వాస్ పేపర్ మీద ఈ విధంగా డ్రా చేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా నెక్ డిజైన్‌ని కటింగ్ చేసేసాం కదా! ఇక్కడ నేను మోడల్ కోసం అని చెప్పేసి క్యాన్వాస్ పేపర్‌ని తీసుకున్నాను. ఈ క్యాన్వాస్ పేపర్‌ని స్క్రీన్‌లో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసి 3 ఇంచెస్‌కి అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ 3 ఇంచెస్‌లో కూడా డ్రాప్ షేప్‌లో అయితే డ్రా చేస్తున్నాను. ఇట్లా డ్రా చేసి స్క్రీన్‌లో చూపించిన విధంగా కటింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ క్లాత్ వచ్చేసి ఇది విచిత్ర సిల్క్ అండి. మొత్తం సిల్కీగానే ఉంది క్లాత్ మొత్తం. బ్యాక్ పార్ట్ మొత్తం మీరు క్యాన్వాస్ పేపర్ యూజ్ చేస్తున్నారు అంటున్నారని క్యాన్వాస్ పేపర్ లేకుండా కూడా ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూపించడం కోసం నేను ఇక్కడ క్యాన్వాస్ పేపర్ లేకుండానే డైరెక్ట్‌గా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఎంత సిల్కీగా ఉన్న క్లాత్ అయినా సరే మనం క్యాన్వాస్ పేపర్‌ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ నెక్ దగ్గర యూజ్ చేస్తే సరిపోతుంది. మనకి డిజైన్ కొంచెం నీట్‌గా రావడం కోసం అని చెప్పేసి నేను బ్యాక్ పార్ట్ మొత్తం అయితే క్యాన్వాస్ పేపర్‌ని యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర క్యాన్వాస్ పేపర్ అవైలబుల్‌గా లేకపోతే కనుక డైరెక్ట్‌గా కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. అంతేగాని క్యాన్వాస్ పేపర్‌కి బదులుగా న్యూస్ పేపర్ అయితే వాడకూడదు. కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు న్యూస్ పేపర్‌ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చా అని చెప్పేసి. న్యూస్ పేపర్‌ని అయితే ఓన్లీ డిజైన్ కోసమనే స్టిచ్చింగ్ చేసుకోవాలండి. మనం బ్యాక్ పార్ట్ మొత్తం లోపల పెట్టేసి స్టిచ్చింగ్ అయితే చేయకూడదు. మనకి క్యాన్వాస్ పేపర్ ఉన్నంత స్ట్రాంగ్‌గా న్యూస్ పేపర్ ఉండదు కదా! మనం వాష్ చేసినప్పుడు మొత్తం నానిపోతుంది. క్యాన్వాస్ పేపర్ మాత్రం అలా కాదు. క్లాత్‌కి ఐరన్ చేసేస్తాం గనక అది క్లాత్‌కి అట్లా ఉండిపోతుంది. ఇక్కడ మనం డిజైన్ కోసం స్టిచెస్ పెట్టుకున్న క్లాత్ ఏదైతే ఉందో కటింగ్ చేసి పెట్టుకున్న క్లాత్ దీన్ని ఇప్పుడు లైనింగ్ క్లాత్‌తో ఐరన్ చేసేసుకొని చుట్టూ కూడా స్టిచెస్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత అలాగే నెక్ పార్ట్‌ని కూడా చివరి చిన్నగా కటింగ్ చేసేసుకొని చుట్టూ కూడా క్లాత్‌ని ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మన ఛానల్‌లో ఇప్పటివరకు స్టిచ్చింగ్ చేసిన పాపులర్ బ్లౌజ్ డిజైన్స్ అన్నింటికి కూడా స్లీవ్ డిజైన్స్‌ని అయితే స్టిచ్చింగ్ చేసి అప్లోడ్ చేశాను. ఎవరికైనా వాటికి సంబంధించి వీడియోస్ చూడాలనుకుంటే గనుక ఛానల్ ప్లేలిస్ట్‌లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే గనుక మీకు స్లీవ్ డిజైన్స్ అన్నీ కూడా క్లియర్‌గా కనిపిస్తాయి. అలానే వాటికి సంబంధించిన ఫ్యాబ్రిక్ హ్యాంగింగ్స్ డిజైన్స్‌ని కూడా అప్లోడ్ చేశాను. ఇక్కడ మెయిన్ పార్ట్‌ని అలానే డిజైన్ పార్ట్‌ని కూడా కలిపి నెక్ చుట్టూ కూడా స్టిచెస్ వేసేసుకోవాల్సి ఉంటుంది. మిడిల్‌లో మాత్రం లూజ్‌గా ఒక స్టిచ్చింగ్ వేశాను. బ్యాక్ పార్ట్ అలానే నెక్ పార్ట్ కదిలిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాననమాట. మన ఫస్ట్ ఛానల్ అన్నీ కూడా హెవీ మోడల్ బ్లౌజ్ డిజైన్స్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఎవరికైనా కొంచెం సింపుల్‌గా ఉన్న డిజైన్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే గనక బిగినర్స్ ఎవరైనా ఉంటే మీరు మన సెకండ్ ఛానల్‌ని ఫాలో చేయండి. సెకండ్ ఛానల్ అయితే డైలీ 1 ఆర్ 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీరు సెకండ్ ఛానల్ ఫాలో చేస్తే గనక బిగినర్స్‌కి కొంచెం ఈజీగా ఉన్న బ్లౌజ్ డిజైన్స్‌ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో క్లియర్‌గా తెలుస్తుందనమాట. ఇప్పుడు నెక్ చుట్టూ కూడా క్లాత్‌ని ఫోల్డింగ్ చేసేసి ఈ విధంగా స్టిచెస్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా స్టిచెస్ పెట్టుకున్నాం కదా! ఈ డ్రాప్ షేప్‌ని స్క్రీన్‌లో చూపించిన విధంగా ఇలా చుట్టూ కూడా మనకి సెంటర్‌లో వచ్చేలాగా చూసుకోవాలి. నడుముకి సెంటర్‌లో వచ్చేలాగా ఈ డ్రాప్ షేప్‌ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మిడిల్‌లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసి చుట్టూ కూడా స్టిచెస్ వేసేయాలి. డిజైన్ కొంచెం హెవీ మోడల్ లాగా కనిపిస్తుంది. కానీ చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసేయగలుగుతాము. బ్లౌజెస్‌కి సంబంధించి కాస్ట్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు కదా! వాటికి సంబంధించి కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. మన ఛానల్‌లోనికి వెళ్లి ఛానల్ ప్లేలిస్ట్‌లో చెక్ చేసుకుంటే గనక మీకు బ్లౌజ్ కాస్ట్‌కి సంబంధించి వీడియోస్ కూడా దొరుకుతాయి. ఇప్పుడు పైపింగ్ కోసం అని చెప్పేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దీన్ని క్రాస్‌గా కటింగ్ చేసుకొని 1 ఇంచ్ వరకు అయితే ఈ విధంగా
కటింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వన్ సైడ్ పైపింగ్ చేసి నెక్ చుట్టూ కూడా ఈక్వల్గా వచ్చేలాగా పైపింగ్ చేసుకొని స్టిచెస్ వేసుకోవాలి. పైపింగ్ ఇప్పుడు కూడా ఈక్వల్గా రావాలి. ఒకవేళ మీరు బిగినర్స్ అయ్యండి ఈక్వల్గా రావట్లేదు అనుకుంటే కనుక థ్రెడ్ పైపింగ్ అయితే వేసుకోండి. థ్రెడ్ పైపింగ్ మనకి ఈక్వల్గా ఉంటుంది కనుక ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ చేయడానికి, అలాగే లుక్ కూడా కొంచెం నీట్గా కనిపిస్తుంది. థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా చేయాలో మన ముందు వీడియోస్లో అయితే నేను చూపించడం జరిగింది. ఇలా నెక్ చుట్టూ కూడా స్టిచెస్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసి చివరి ఇంకొకసారి స్టిచెస్ వేసేసుకోవాల్సి ఉంటుంది. మన ఛానల్లో నోటిఫికేషన్ ఎవరికైనా రాకపోతే కనుక ఒకసారి మన ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసి తిరిగి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. అలానే సింపుల్ డిజైన్స్ కోసం మన సెకండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మన సెకండ్ ఛానల్ లింక్తో పాటు కొన్ని సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎవరికైనా ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక లింక్ని క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ పొడవు వెడల్పు ఉన్న క్లాత్ని తీసుకుని ఈ విధంగా స్టిచెస్ వేసేసుకోవాలి. ఇట్లా 2 కలర్ కాంబినేషన్లో నేనైతే స్టిచ్ చేసుకుంటున్నాను. ఒకటి వచ్చేసి మెరూన్ కలరు, ఇంకోటి వచ్చేసి గోల్డ్ కలరు. గోల్డ్ కలర్ వచ్చేసి రా సిల్క్ అనమాట. మెరూన్ కలర్ వచ్చేసి విచిత్ర సిల్క్. మనం స్టిచ్ చేసుకున్న ఈ డ్రాప్ షేప్ ఏదైతే ఉందో ఈ డ్రాప్ షేప్ చుట్టూ కూడా మీడియంలో ఉన్న లేస్ని తీసుకుని స్టిచ్ చేసుకుంటున్నాను. అలా ప్లెయిన్గా ఉన్నా మనకు అంత నీట్గా కనిపించదు కదా, అందుకని చెప్పేసి నేను ఇక్కడ గోల్డ్ కలర్ లేస్ని తీసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా చుట్టూ కూడా 2 టైమ్స్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం స్టిచ్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని స్క్రీన్లో చూపించిన విధంగా 1 బై 1 స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మెరూన్ కలర్, అలానే గోల్డ్ కలరు, ఇలా ఎండింగ్ వరకు కూడా 1 బై 1 స్క్రీన్లో చూపించిన విధంగా మరీ దూరంగా కాకుండా అలానే దగ్గరగా కాకుండా ఇట్లా స్టిచ్చెస్ వేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా స్టిచెస్ వేసేసిన తర్వాత ఇప్పుడు యువతల సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచెస్ వేసేసుకోవాల్సి ఉంటుంది. డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలానే లేటెస్ట్గా ఉన్న డిజైన్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు డిజైన్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. క్లాత్ ఎంత సిల్కీగా ఉన్నా సరే డిజైన్ మాత్రం మనకి చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను మీడియం సైజులో ఉన్న బీడ్స్ని 2 లీఫ్ డిజైన్స్ని కలిపి మీడియం సైజులో ఉన్న బీడ్స్ని తీసుకుని స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. మీరు కావాలనుకుంటే కొంచెం చిన్న సైజులో ఉన్న స్మాల్ సైజులో ఉన్న బీడ్స్ని స్టిచ్చింగ్ చేస్తున్నా సరిపోతుంది. నేనైతే కొంచెం మీడియం సైజులో ఉన్న బీడ్స్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను. గోల్డ్ కలర్ అన్నీ కూడా ఇట్లా మెరూన్ కలర్ క్లాత్ ఉన్న సైడ్కి స్టిచ్చింగ్ చేసుకోవాలి. మెరూన్ కలర్ అంతా కూడా గోల్డ్ కలర్ సైడ్కి స్టిచ్చింగ్ చేయాలన్నమాట. అప్పుడు మనకి డిజైన్ కొంచెం నీట్గా కనిపిస్తుంది. ఇలా నెక్ చుట్టూ కూడా బీడ్స్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత 2 సైడ్స్ కూడా డాట్స్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇక్కడ డ్రాప్ షేప్లో మనం డిజైన్ అయితే స్టిచ్ చేసుకున్నాం కదా, ఈ డిజైన్ మీరు అలా ఖాళీగా లీవ్ చేసేసినా పర్వాలేదు. లేదంటే ఇక్కడ డిజైన్ కోసం అని చెప్పేసి క్యాన్వాస్ పేపర్ని తీసుకుని ఈ విధంగా డ్రాప్ షేప్ని అయితే మార్కింగ్ చేసేసుకున్నాను. ఇక్కడ స్ట్రైట్గా కటింగ్ చేసిన క్లాత్ని తీసుకుని 1 సైడ్ వచ్చేసి గోల్డ్ కలరు, ఇంకొక సైడ్ మెరూన్ కలరు స్క్రీన్లో చూపించిన విధంగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ డ్రాప్ షేప్ని అలా లైన్గా వదిలేయాలనుకున్నా సరే వదిలేయచ్చు. నేనైతే కొంచెం చిన్న డిజైన్ లాగా స్టిచ్ చేసి పెడుతున్నాను. ఒకవేళ మీకు డిజైన్ హెవీ లుక్ అయిపోతుంది అనుకుంటే కనుక దీన్ని అయితే లీవ్ చేసేయండి. ఇలా కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ క్యాన్వాస్ పేపర్ని డ్రాప్ షేప్ మిడిల్లో ఉంచేసి స్టిచెస్ వేసేసుకోవాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. అలానే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డ్రాప్ షేప్ మిడిల్లో కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని స్టిచెస్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా ఎవరైనా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.